నాయకులు, అలాగే ప్రస్తుతం అడ్వకేటు ఆయన్ని ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా పెట్టాలనేటువంటిది, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా ఎస్ కిరణ్ కుమార్, అట్లాగే కోశాధికారిగా కె గోన్చంద్, దీంతో పాటుగా ఉపాధ్యక్షులుగా ఒక 20 మంది, అట్లాగే కార్యదర్శులుగా ఒక 20 మంది సభ్యులుగా, మొత్తం టోటల్గా ఆహ్వాన సంఘానికి 110 మందితో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ ఆహ్వాన సంఘ మహాసభల సన్నాహక సమావేశం సందర్భంగా ప్రతిపాదన మేము ముందు పెడుతున్నాము. దీన్ని ఆలోచించి మీరు ఈ ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకోవాల్సినదిగా కోరుతూ, అంటే లక్ష్మణరావు గారు అంటే మనం పిలిచాము, వేరే పని ఉండటంతో ఆయన బయటికి వెళ్ళారు. దాని ద్వారా అంటే వచ్చినటువంటి మిత్రులంతా కూడా చాలా విషయాలు ఈ మహాసభల జయప్రదంకు సంబంధించి వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చారు. మహాసభలు అనగానే అనేక పనులు ఉంటాయి, ఆర్థికంగా అలాగే సహాయ సహకారాలు, ఫిజికల్గా అన్ని రకాలుగా వాళ్ళ సహకారాన్ని మనకు అందిస్తామని చెప్పేసి ఇక్కడ వేదిక ముందుకు వచ్చినటువంటి ప్రకటించారు ప్రజా సంఘాల నాయకులు కానీ మిగిలిన కానీ వాళ్ళంతా కూడా. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ మహాసభలకు సంబంధించినటువంటి ప్రతిపాదనని మీరు తప్పట్ల ద్వారా ఆమోదం తెలియజేయాలని చెప్పేసి కోరుతాను.